Hey everyone, welcome to Shantkanta 1830 Tropics and Videos. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిన కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారే రిక్వెస్ట్గా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోకి నాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఇప్పటి వరకు నన్ను 62 ఎంతో 162 ఎంతో సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ సో మచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతు కోసం అన్నది ఈరోజు టాపిక్ చెప్తున్నాను. మీరు టాపిక్ వినండి, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదా, మీరు టాపిక్స్ విని లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అన్న షేర్ చేయండి. అది మీ ఇష్ట ప్రకారం చేయండి, కానీ లైక్ మాత్రం కొట్టండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. కానీ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. భూమి అమ్మేసుకుని సిటీలో సెటిల్ అయిపోయాడంటే, సిటీలో సెట్ అయిపోతే భూమి అమ్మేసాక వ్యవసాయం చేసిన ఈ అంకుల్కి అలవాటు అయిపోయి ఊర్లో ఏం పనికి వెళ్ళడానికి మొహం చెల్లక ఏం చేయాలో తెలియక ఆ అంకుల్ అన్నది సిటీకి వచ్చేసి ఆ అంకుల్ అన్నది వాచ్మెన్ ఫస్ట్ అంటే 1 ఇయర్ ఆ అంకుల్ వచ్చిన 1 మంత్ అంటే మేస్త్రి పనులకు అంటే వెళ్తే నాకు చేతనవుతలేదు అలాగంటే వాచ్మెన్ కింద ఉండేవాడు. వాచ్మెన్ కింద అంటూ ఉంటే ఏటింట బతికి వాచ్మెన్ కింద ఎందుకు ఉండాలి అలాగే ఇలాగనేసి దగ్గరగా ఆ అంకుల్ 6 నెలలు ఉన్నాడు. 6 నెలలు వాచ్మెన్ ఉన్నాక అలా వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు అలా పరిచయం అయిపోయి ఆ అంకుల్కి గార్డెన్లో అనేది పని ఉంది అనేసి వాచ్మెన్ కింద ఉన్న వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయని నేను చెప్తానని. అలా మెట్లు తుడవాలా, డస్టింగ్ చేయాలి, వచ్చిన గేట్ వల్ల బిల్డింగ్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి గేట్లు ఓపెన్ చేయాలి, ఎవరైనా సార్లు పని చెప్తే చేయాలి. ఒకేలా వాళ్ళు తిట్టినా పడాలా, కొట్టినా పడాలా. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. అంత అన్యాయంగా ఎవరు చేయరు. ఇంకా కొన్ని పనులు ఉంటాయి. ఈ అంకులు ఇంత బతికి ఇలా చేస్తున్నప్పుడు అలా వాళ్ళు వచ్చి 6 నెలల తర్వాత ఇలా వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా పరిచయం అవుతాయి. ఈ అంకుల్కి గార్డెన్లో పని ఉందని చెప్తే నేను గార్డెన్లోకి వస్తాను అనేసి ఆ అంకులు అక్కడ వాచ్మెన్కి ఖాళీ చేసి ఆ అంకుల్ గార్డెన్లో పని చేయడం మొదలుపెట్టాడంట. ఆ అంకుల్కి ఖచ్చితంగా 45 సంవత్సరాలు ఎంత ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాడంట. ఆ గార్డెన్లో ఉన్నప్పుడు ఆ అంకుల్ వచ్చేసి ఆ గార్డెన్ పని అవన్నీ వచ్చేసి గార్డెన్ పని వ్యవసాయం చేసిన వాళ్ళకి గార్డెన్ పని పెద్ద లెక్కన చాలా బాగా చేసేవాడంట. పూలు మొక్కలు చెట్లు పనులు అవన్నీ చేసేవాడంట. ఎండాకాలం వర్షాకాలం చలికాలం వీక్లప్పుడు చాలా రోజు అలాగా ఆ అంకుల్ ఆ సంవత్సరం ఖచ్చితంగా చేశాడంట. ఆ అంకుల్ స్టార్టింగ్ 8,000 స్టార్టింగ్ అయినవాడు ఆ అంకుల్ అలా 15,000 వచ్చే వరకు చేశాడంట. చేస్తే ఆ అంకుల్ పని అవన్నీ ఈరోజు రైతు కోసం టాపిక్ అని చెప్పాను కదా. రైతు కోసం అంటే ఆ అంకుల్ నాకు బాగా తెలుసు. ఆ అంకుల్ కోసం నేను చెప్తున్నాను. ప్రతి రైతు ఇలాగే ఉన్నారు అన్నది. ప్రతి రైతు అనే కాదు, కొంతమంది ఎందుకు ఇలాగ అయిపోతుంది రైతుల పని అన్నది ఈరోజు మన టాపిక్. ఎవ్వరూ అబద్ధం చేసుకోండి, ఎవరిని ఉద్దేశించి చెప్పిన కొన్ని లైఫ్లో జరిగినవి నేను చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఎవరైనా మనసు బాధ పెట్టుంటే వెరీ సారీ. టాపిక్లో అయితే నా అంకుల్కి మినిమం ఒక 15 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఆ అంకుల్ 15 ఇయర్స్ అట్లా అంటే మా దగ్గరికి ఆ అంకుల్ నాకు బాగా తెలుస్తూ ఉంటాయి. ఆ అంకుల్ అట్లా అడుగుతాయి స్టోరీలో. ఆ అంకుల్ ఒక రైతు, విజయనగరం సైడ్ ఎటో ఒక రైతు అయితే ఆ అంకుల్కి 3 ఎకరాలన్నర భూమి ఉండేదన్న. 3 ఎకరాలన్నర భూమి ఉంటే ఆ అంకుల్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే ఆ అంకుల్ ఏం చేశాడంట, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసి 1 ఎకరం ఇచ్చాడంట. అలాగే కొన్ని రోజులు గడిచాక చిన్న అమ్మాయికి చేసి 1 ఎకరం ఇచ్చాడంట. అబ్బాయికి 1.5 ఎకరం భూమి ఇచ్చాడంట. 3 ఎకరాలన్నర అయితే కదా. ఈ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఆ భూమి ఎక్కువ రేట్ వస్తుంది అనేసి అమ్మేసుకున్నాడంట. అమ్మేసుకుని సిటీలో బెంగళూరు సైడే ఎట్టో సెట్ అయిపోయి జాబ్ అంట ఆయనకి. ఆ జాబ్ అవన్నీ సెటిల్ అయిపోయాడంట. సెటిల్ అయిపోయి అప్పటి వరకు ఆ అంకుల్ అంటే కష్టపడి ఇలాగా వ్యవసాయం అవన్నీ వాళ్ళ అమ్మాయిలకి ఇచ్చిన వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళవి వాళ్ళ అల్లుడోళ్ళు వ్యవసాయం అవన్నీ చేసుకునేవారంట. ఆ అమ్మాయిలకి ఇచ్చిన వాడిగా నాకు సంబంధం ఉండదు కదా. వాళ్ళ అబ్బాయి భూమిని చాలా రోజుల వరకు ఈ అంకులే కుప్ప నూసి ధాన్యం అంట వేసి వ్యవసాయం పని చేసుకుంటూ పనులను పెట్టుకొని చేసుకునే ఈ అంకుల్కి సడన్గా వాళ్ళ అబ్బాయి అమ్మేశాడంట. అమ్మేశాక ఆ అబ్బాయి వాళ్ళంటే వీళ్ళ పేరును వాళ్ళ అమ్మ చేసిందా లేదు నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. అయితే ఈ అంకుల్ అన్నీ అమ్మేసుకొని ఊర్లో ఎక్కడో ఎవ్రీవన్ ఫేస్ టు ఫేస్ టాపిక్ ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, వినేసేద్దాం. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకునే వాళ్ళ జీవితం ఎలుగు ఎంతో నింపుతూ ఉంటుంది.
ఆడవాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళ జీవితం చీకటిమయం అయిపోతున్నాయి. ఎందుకు ఇదంతా మాకు చెప్తున్నావు అంటే, ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకొని కొంతమంది గురించే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరి గురించి కాదు, నూటికొక్కరికో ఇద్దరు గురించే ఈ టాపిక్ ఈరోజు చెప్పుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. అయితే అలాగా ఆ అంకుల్ బాగా పని చేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు, అంతా తెలుసు. దీనికి ఇలా చేయాలి అలా చేయాలని తెలియని వాళ్ళకి కూడా చేస్తే ఆ అంకుల్కి వ్యవసాయం పని అన్నది చాలా ఇష్టం అంటే ఆ అంకుల్ అలా చేస్తుంటే ఈ గార్డెన్లో ఎప్పుడు చేస్తున్నారో గార్డెన్లో మేనేజర్ చూసి ఈ అంకుల్ని సూపర్వైజర్ని చేశాడంట. సూపర్వైజర్ చేసి ఇప్పుడు ఆ అంకుల్కి శాలరీ ఎంతో నాకు తెలియదు, సూపర్వైజర్ వచ్చిందని మొన్న చెప్పాడు నాకు అంకుల్. ఇంకా ఇంకా మామూలప్పుడు 15,000 ఇచ్చినారంటూ, ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మనకు తెలియదు. ఆ అంకుల్ ఇప్పుడు సూపర్వైజర్ అయ్యి ఆ అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంకుల్ అన్నాడు, నేను నా భూమిని నా పిల్లలకి ఇచ్చేసిన కానీ దేవుడు అన్నవాడు నేను ఇష్టంతో ఎత్తుకుని వెళ్ళిన నాకు గార్డెన్ పెన్నులో నాకు సూపర్వైజర్గా వచ్చినాను. అలాగే నేను కూర్చొని చేపిస్తలేదమ్మా, నేను చేస్తూ వాళ్ళకి చేపిస్తున్నాను. నాకు ఒక సూపర్వైజర్ వచ్చిన నా అహంకారం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చిన అక్కడ ఇప్పుడైనా నేను రైతునే, అప్పుడైనా రైతునే. నాకు ప్రకృతిలో స్వేచ్ఛగా పనిచేయడం నాకన్నా దేవుడు ఒక దగ్గర పోయిన ఒక దగ్గర దారి చూపించడం అని చెప్పాడు. ఆ అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరి మీకు ఈ టాపిక్ ఎలాగ అనిపించిందో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పింది కదా, అంకుల్ స్టోరీ చెప్పారు. చాలామంది ఇలాగ పిల్లలకి ఇచ్చేసి, లేకపోతే పంటలు పండక, లేకపోతే ఊళ్ళో పరిస్థితులు బాగాలేక, అప్పులు లేక చాలామంది రైతులు వచ్చి సిటీలో సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? ఓకేనా. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. బాయ్.